సో ఇప్పుడున్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? నాకైతే లవ్ మ్యారేజ్ ఇష్టం. ఎందుకండి? ఎందుకంటే ఒకరు ఇష్టం ఉంటారు కదా, బాగా అండర్స్టాండింగ్ ఉంటుంది అంతే. మరి ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది లివ్ ఇన్ రిలేషన్లోకి వెళ్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నాకు ఐడియా లేదండి. అది అంటే దానివల్ల యూజ్ ఏముంది? యూస్ లివిన్లో ఉండి కూడా ఒకరినొకరిని అర్థం చేసుకుని కూడా విడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ విధంగా చూసుకుంటే లవ్ మ్యారేజ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే అంత మెచ్యూర్డ్ అయితే నేను కాదు, జస్ట్ అది ఇష్టం అంతే. సో ఒక వైఫ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? లక్షణాలు అంటే ఈగో ఉండొద్దు అంతే. ఈగో ఉండొద్దు అంటే ఒక బాండ్, ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఈగో ఉండొద్దు. ఈగో కాకుండా ఇంకేం ఉండొద్దు, ఇంకేం ఉండాలి? ఇన్నోసెంట్ ఉండాలి. ఇన్నోసెన్స్ ఉండాలి. సో మీ వైఫ్కి ఎలాంటి ఫీచర్స్ ఉండాలి? లైక్ పొడుగు జుట్టు అని చెప్పేసి, సన్నగా ఉండాలా, లావుగా ఉండాలా, చబ్బీగా? ఎట్లున్నా పర్లేదు, హెయిర్ మంచి క్వాలిటీ ఉండాలి. హెయిర్ క్వాలిటీ ఉండాలి. షార్ట్ లెంత్ ఎలా ఉన్నా పర్లేదు, కొంచెం